రాష్ట్రంలో తిరుమల తర్వాత అంతే ప్రాధాన్యత ఆదాయం ఉన్న దేవాలయం విజయవాడ ఇంద్రకీలాద్రిగా పేరొందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయం. దుర్గమ్మ అంటే భక్తులకు అత్యంత విశ్వాసం, నమ్మకం. దుర్గమ్మ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు నిత్యం. హుండీ ఆదాయం కూడా కోట్లలోనే ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయం రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రాంత స్థానిక ఎమ్మెల్యే హవా సాగుతుంటుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్షుద్ర పూజల సంఘటన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆలయంలో ఉద్యోగుల నుంచి ప్రభుత్వ పాలనా బోర్డు వరకు ఆధిపత్య పెత్తనం కోసం పాకులాడుతుంటారనడంలో సందేహం లేదు. అవినీతి, అక్రమాలకు పెద్దపీట. ఎంతో భక్తిభావంతో వేలాది మంది నిత్యం భక్తులు వస్తుంటారు. వీరికి కావలసిన సౌకర్యాలు అంతంత మాత్రమే. మరో వారం రోజుల్లో అంటే 15వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఆలయ ఈవోను మార్చడం చర్చనీయాంశమైంది. ఎందుకు మార్చవలసి వచ్చింది అన్న విషయమై పలువురు మేధావులు ఏమంటున్నారో చూద్దాం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. విజయవాడ కనకదుర్గ ఆలయం ఈవో పోస్టుతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ఈవో నియామకం విషయంలో రోజుకో అధికారి పేరును తెరపైకి తెస్తూ వారానికో ఆర్డర్ విడుదల చేస్తోంది. సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత ఆలయ ఈవో భ్రమరాంబను మారుస్తూ ఈ నెల 1న జీవో జారీ చేసింది. ఆమె స్థానంలో ఆరోగ్య శాఖలోని రిక్రూట్మెంట్ బోర్డులో పనిచేస్తున్న ఎం శ్రీనివాస్ను నియమించింది. ఆయన రిలీవ్ అయ్యి దేవాదాయ శాఖలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ కెఎస్ రామారావును దుర్గమ్మ ఆలయం ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు రామారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఈ నెల 15 నుంచి 23 వరకు దసరా ఉత్సవాలు జరగనుండగా అవగాహన లేని వారిని ఈవోలుగా నియమించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై పలు రాజకీయ అంశాలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు. ఇక్కడ ఈవోలుగా పనిచేయడం ఒక సవాలే. ఎందుకంటే ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంటుంది. ఆయా విభాగాల ఉద్యోగుల్లో గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి వారే అవకాశం కోసం చూస్తూ ప్రత్యర్థి వర్గాలపై పరోక్ష ఆరోపణలు చేస్తుంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు పెత్తనం కూడా ఎక్కువనే చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న అధికారిని ఈవోగా తెచ్చుకోవటం బహిరంగ రహస్యం. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారిని నియమించుకోవటం సర్వసాధారణం. స్థానిక ఎమ్మెల్యేనే దేవాదాయ శాఖ మంత్రిగా అయితే ఇక ఆ డే ఉండదు. ఇదిలా ఉండగా వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ఉండగా ఈవోను మార్చవలసిన పని ఏమిటి అన్నది సర్వత్రా చర్చ జరుగుతుంది. గతంలో ఈవోగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించేవారు. ఐఏఎస్ అధికారి కావడంతో తన పాలనంతా కూడా ముక్కుసూటిగా ఉంటుంది. రాజకీయాలకు ప్రాధాన్యత ఉండదు. ఉద్యోగులు కూడా క్రమశిక్షణతో పనిచేయవలసి ఉంటుంది. దీంతో ఇక్కడ పనిచేసే అధికారులకు కానీ రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఐఏఎస్ల స్థానంలో రెవెన్యూ, ఇతర శాఖల నుంచి అధికారులను నియమించే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలంగా ఈవోగా పనిచేస్తున్న ఈవో భ్రమరాంబను మార్చాలి అన్న విషయమై సీఎం వద్ద కూడా చర్చ జరిగింది. భారీ ఎత్తున జరిగే ఉత్సవాలను కొత్తగా వచ్చే ఈవో ఎలా నిర్వహిస్తారు? ఇక్కడ పరిస్థితులపై అవగాహన చేసుకోవాలి. భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అన్న విషయమై అధికారులు, భక్తుల్లో చర్చ జరుగుతోంది. ఇంత అత్యవసరంగా ఈవోను మార్చడంపై స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పట్టుదల కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ మరో విషయంలో ఏంటంటే ట్రస్ట్ బోర్డు నియామకం జరిగిన తర్వాత ట్రస్ట్ బోర్డుకు ఈవో భ్రమరాంబకు మధ్య సఖ్యత కూడా లేదంటున్నారు. ఇది కూడా మార్పునకు మరో కారణంగా ఆలయ అధికారులు చెప్పడం విశేషం. ఏది ఏమైనా శరన్నవరాత్రుల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడం, అమ్మవారి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.